శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 7వ అధ్యాయంలో ఉన్నాము. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నిర్గుణంగా ఒకవేళ మనము ఉండగలిగితే నిరాకారమైన ఒకానొక తత్వము తెలుస్తుందనాలంటే కూడా భయమేస్తుంది. ఎందుకంటే ఎట్లా తెలుస్తుంది? నన్ను నేను ఎట్లా తెలుసుకుంటాను? కానీ అయినా కూడా ఇంకా భాషకు ఆ లిమిటేషన్ ఉంది కాబట్టి అనుకుందాము. నేను నిజంగా గుణాలతో సంబంధం లేకుండా నిలబడి ఉంటే నేనేంటో అదై ఉంటాను. ఆ స్థితి రాలేదింకా. ఏదో ఒక గుణంతో ఉన్నాను. దేహేంద్రియాలతోటో మనోబుద్ధి అహంకారాలతోటో ఆపరేట్ చేస్తూ ఉన్నాను. అటువంటి స్థితిలో నా బుద్ధికి, నా గుణానికి అనుగుణంగా ఆ తత్వము ఏదో ఒక రూపంలో తెలుస్తుంది. నా గుణాన్ని బట్టి ఉన్న ఆ తత్వము ఏదో ఒక రూపంగా తెలుస్తుంటుంది. నేను ద్రష్టనై ఆ తత్వాన్ని దర్శనం చేస్తూ ఉంటాను. తత్వాన్ని లేదా అసత్ తత్వాలను దర్శనం చేస్తూ ఉన్న నేను ద్రష్టను. అసలు ఆ తత్వమై ఉన్నాను. కానీ నన్ను నేను చూసుకోవడం కుదిరే పని గాదు. నేను చూద్దామనుకుంటే నాకు కనిపించేదంతా అసత్తత్వమే. అది సాకారంగా ఒక రూపం తీసుకొనొస్తుంది. నేను ఏ గుణంతో చూస్తానో దాన్ని బట్టి. ఇప్పుడు ఈ విధంగా చూస్తూ ఉన్నవాళ్ళు ద్రష్టలు ఎన్నో లెవెల్స్‌లో ఉంటారు. ఎన్నో స్థితుల్లో ఉంటారు. వాళ్ళు దేహేంద్రియాల దగ్గర నుంచి చూడొచ్చు అదే తత్వాన్ని. వాళ్ళు మనోబుద్ధి అహంకారాలతో చూడొచ్చు. వాళ్ళు ఎట్లా చూస్తున్నారన్న దాన్ని బట్టి అదట్లా కనిపిస్తుంటుంది. అది ఇన్ని రకాలుగా లేదు. అదొకటే ఉంటుంది. చూసేవాడి చూపును బట్టి అది రకరకాలుగా కనిపిస్తుంటుంది. ఈ విషయము మనం పోయిన వారము ఈ ఇంద్రుడి పద్యం వరకు చూసుకున్నాము. ఇవాళ మళ్ళీ పత్రుల పద్యం దగ్గర నుంచి ఇంకా కొన్ని పద్యాలున్నాయి. చూసుకుంటూ వెళ్తాం ఎన్నో కన్ని. విషయమేంటంటే, చూసేవాడి చూపును బట్టి ఉన్న ఒక్క తత్వము రకరకాలుగా కనిపిస్తుంటుంది. నేనెక్కడున్నాను అని చూసుకోవడానికి సాధనలో నేనెంత దూరం వచ్చానో, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాను, నా దేహం దగ్గర నుంచి పని చేస్తున్నానంటే నేను దేహాభిమానంతోటి ఉన్నాను అంటే, నేను చూసే తత్వం ఒక రకంగా కనిపిస్తుంది. అదెట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, నేనెంతసేపు దేహం గురించే ఆలోచిస్తాను. దేహంతో మమత్వ భావం పెట్టుకున్నాను. దేహంతో నేను అన్న అభిమానం పెంచుకున్నాను. నువ్వెవరు అంటే నేను మీనా అంటాను. ఇట్లా నా శరీరాన్ని చూపిస్తాననుకోండి. నాకు జరమొచ్చింది. నాకు బాలేదు. నేను చచ్చిపోయాను. నేను పుట్టిన రోజు. నేను ఇక్కడున్నాను. నేనిక్కడ లేను. అని నేను అని ఏది చూపిస్తూ చెప్తానో, నా దేహం చూపిస్తూ నేను అన్నాననుకోండి. అప్పుడు నేను దేహం లెవెల్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నాను గాబట్టి, నాకు అదే పరాతత్వము ఎట్లా కనిపిస్తుంది? అయ్యో! నాకెన్ని కష్టాలొచ్చాయి, ఎన్ని దుఃఖాలొచ్చాయి, నాకెన్ని క్లేశాలున్నాయి, అయ్యో! ఎన్ని భారాలున్నాయి, అయ్యో! ఎంత శోకమున్నది, అయ్యో! ఎన్ని కోరికలున్నాయి, అయ్యో! ఎంత కష్టమొచ్చింది, అయ్యో! నాకెంత కష్టమొచ్చింది, అయ్యో! నాకెంత కష్టమొచ్చింది, అయ్యో! నాకెప్పుడో గదా ఈ కష్టాల్లో నుంచి బయటపడే అవకాశము, అయ్యో! నాకెప్పుడో గదా వీటిలో నుంచి ఉపశమనము అని ఆ రకంగా దేవుడి దగ్గర నిలబడి కూడా వాడి కష్టాలనే వాడు చూసుకుంటూ, వాటితోటే మమత్వం చెంది, వాటి గురించే ఇంక తన్మయత్వము. దేవుడి దగ్గర నిలబడి ఉండి కూడా
వాడి ప్రాబ్లమ్స్, వాడి కష్టాలు, వాడి ఏడుపులు, వాడి శోకాలు, వాడి విషయాల గురించే అవన్నీ మళ్ళీ దేహ సంబంధమే మాట్లాడుకుంటూ ఉన్నాడంటే, వాడు దేవుడితోటి మాట్లాడినా ఇవే మాట్లాడతాడంటే, దేవుడున్నాడన్న జనరల్ ఐడియా ఉంటుంది గానీ, వాడు యాక్చువల్‌గా చూస్తున్నదైతే వాడి సొంత ప్రాబ్లమ్స్ అయితే, అటువంటి వాడు ఇంక కంప్లీట్‌గా, ధృతిగా, దేహాభిమానంతో ఉన్నవాడు, వాడు ధృతరాష్ట్రుడు. ఆ రాష్ట్రం మీద ధృతి వాడికి అంత పట్టుంటుంది. అసలా దేహం యొక్క పట్టు వీడి మీద అంత బలంగా ఉంటుంది. ఆ ఎదురుగా దేవుడు కనిపిస్తుంటే కూడా వీడి కళ్ళకి కనపడదు. మన ధృతరాష్ట్రుడికి విశ్వరూపం చూపిస్తే కూడా ఆ విషయం అర్థం గాదు. అసలు యాక్చువల్‌గా నాకు చూడాలని ఇంట్రెస్ట్ కూడా లేదని జెప్తారు వాళ్ళు. అట్లా ఉంటారు వాళ్ళు. ఎదురుగా స్వయంగా భగవంతుడే నిజంగా కనిపిస్తే కనిపించడు. కనిపిస్తే భగవత్ తత్వం అవ్వడం కష్టం. ఎందుకంటే అది నిరాకారం. కానీ ఒకవేళ విశ్వంగా కనిపించినా కూడా వాళ్ళు విశ్వంలో గూడా విశ్వనాథుడిని దర్శనం చేయలేరు. ఎందుకు అంటే గుడ్డివాళ్ళు. వాళ్ళకు ఎంతసేపు దేహం తప్ప ఇంకేమీ కనిపించదు. వాళ్ళందరూ ఇక్కడుంటారు. మనలో ఎవరైనా దేవుడి దగ్గర నిలబడి దండం పెట్టుకుంటూ, మనకున్న దిక్కుమాలిన కష్టాలన్నీ లిస్టంతా చదువుకుంటున్నామంటే, మనం ఇక్కడ ఉన్నాము ధృతరాష్ట్రులము, కన్నుల్లేని కబోదులము. మనకు చూడడము చేత గాదు, దృష్టి లేదు. మహా మోహాంధకారంలో, అజ్ఞానాంధకారంలో ఉన్నాము. భగవత్ తత్వాన్ని దర్శనం చేసే శక్తి లేదు. మనకు కనిపించేవన్నీ మన కష్టాలే అని చూసుకోవాలి. వీళ్ళు దేహం దగ్గర నుంచి ఆపరేటింగ్ చేసేవాళ్ళు. పోనీ దేహం వదిలిపెట్టి ఇంద్రియాలు చూద్దాం. ఇంద్రియాల దగ్గర నుంచి పనిచేసే వాళ్ళు ఎట్లా ఉంటారు? ప్రపంచంలో ఏది ఉన్నా నా కోసమే అన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళకి. ప్రపంచంలో ఏదున్నా నా కోసమే. ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నేను మింగడం కోసమే. ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నేను చూడ్డం కోసమే. ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నేను అనుభవించడం కోసమే అని అదే ఆలోచన ఎవరికుంటుందో, అది పలానా చోట అక్కడేందో ఉందిటండి వెళ్లి చూసొద్దాం అనుకుంటున్నాను. లేదా పలానా చోట ఇంకేంటో ఉందిటండి నేను తెచ్చుకొని తిందాం అనుకుంటున్నాను. పలానాయన ఇంకేంటో కొనుక్కున్నాటండి నేను గూడా కావాలనుకుంటున్నాను అని ఎంతసేపు ఇంద్రియాల గురించిన గోలే ఉన్నది అంటే వాళ్ళకు, తినడమో, చూడ్డమో, వెళ్లి రావడమో, వినడమో, అనుభవించడంతోటే ఉన్నది అంటే, వాళ్ళందరూ ఇంద్రులై ఉంటారు. వాళ్ళకి పాపం ప్రపంచమంతా ఆనందకరము. నాకానందాన్ని కలిగించడం కోసమే. నా ఆనందం కోసమే ప్రపంచంలో ఏదైనా సరే ఉన్నది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళందరూ ఇంద్రులు ఇక్కడుంటారు. వాళ్ళెట్లా ఉంటారంటే, అసలు దేవుడెందుకున్నాడంటే నా కోసమే. ఆయనకిన్ని భుజాలు, ఆ భుజాల్లో ఇన్ని ఆయుధాలు ఎందుకున్నాయి అంటే, నన్ను కాపాడడం కోసమే. దేవుడెందుకున్నాడంటే నా కోసమే అని చెప్పుకుంటూ తిరుగుతారు వీళ్ళందరూ. అంతా బాగుందండి. వీళ్ళెట్లా ఉంటారంటే, మొన్న పోయిన సంవత్సరం నేను రూ. 10 సంపాదించానండి. వచ్చే సంవత్సరం కల్లా దాన్ని ఏదో రూ. 40 చేయాలనుకుంటున్నాను. చేసేస్తానండి తప్పనిసరిగా అనుకుంటూ వాళ్ళు ఎంతసేపు ప్రపంచంలో ఉన్నవన్నీ నా కోసమే. నా అనుభవం కోసమే నేనే అనుకుంటూ తిరుగుతుంటారు వీళ్ళందరూ. అటువంటి వాళ్ళందరూ ఇంద్రులు ఇక్కడుంటారు. ఆ ఎదురుగా దేవుడుంటే గూడా ఎందుకున్నాడు అంటే నా కోసమే టైప్‌లో ఉంటారు. ఉన్న తత్వాన్ని ఉన్నట్టుగా చూడ్డం వీళ్ళకి చేత గాదు. విశ్వాన్ని చూస్తారు పాపం. విశ్వదర్శనం చేస్తారు. విశ్వరూపంగా, విశ్వంగా ఆ బ్రహ్మను దర్శనం చేస్తారు. బ్రహ్మను డైరెక్ట్‌గా చూడరు వాళ్ళు. పరబ్రహ్మము పరబ్రహ్మం తీరున ఉన్నది ఉన్నట్టు తత్వంగా కనపడదు. బ్రహ్మాండంగా కనిపిస్తుంటుంది పాపం వీళ్ళకి. బ్రహ్మాండం ఎందుకుంది అంటే బ్రహ్మాండంగా నేను అనుభవించడం కోసమే అని మాట్లాడుతుంటారు. పలానదేదో ఒకటి నువ్వు తినవలసిన పని లేదు, నువ్వు తినొద్దు అంటే, ఎవరో నాతోటి ఎప్పుడో ఆర్గ్యూ చేశారు. ఈ విషయం మాటి మాటికి గుర్తుకొస్తుంటుంది నాకు. అప్పుడప్పుడు అనలైజ్ చేస్తుంటాను పెట్టుకొని ఎదురుగా. వెల్లుల్లిపాయ తినొద్దు అని ఏంటో టీవీలో ఎవరికో చెప్తుంటే, వాళ్ళు నా సైడ్ తిరిగి, మరి ఒకవేళ మనం తినడం కోసం కాకపోతే, దేవుడెందుకు తయారు చేసాడు దాన్ని?" అని అడిగారు. అక్కడ ఉన్నది అంటే నువ్వు మింగడం కోసమేనా?
ఎన్నో కారణాలకి, ఎన్నో జీవుల కోసం, ఎన్నో విషయాలు అంతటా ఉంటాయి. అన్నీ నీ కోసమే ఉన్నాయని నీకనిపిస్తే, ఇదిగో నువ్వు ఇక్కడుంటావు. నీకు దేవుడు కళ్ళ ముందు సాక్షాత్కరించినా గూడా, నీకెందుకైనా పనికొస్తాడా అన్న విధంగానే చూస్తావు తప్ప, నీ అనుభవం కోసమే దేవుడైనా సరే ఉన్నది అని అనుకుంటావు తప్ప, ఉన్నదాన్ని ఉన్నట్టు మాత్రం చూడవు. నీకు ఆ దేవుడిని చూసే, పరాతత్వాన్ని చూసే చూపు లేదు, ఆ శక్తి లేదు అనర్థం. అటువంటి వాళ్ళందరూ ఇక్కడుంటారు. లేదా అదిగో పక్కన వాడికి తెలియదు గానీ నాకు మాత్రం తెలుసు అని అహంకారంతో ఉన్న వాళ్ళందరూ ఇక్కడుంటారు. ఆయనకేమి చేత కాదండి. ఆ భాగవతాన్ని అబ్బెబే! ఆయనకి చెప్పడం చేత కాదు భాగవతం. ఆయనకన్నా నేను చాలా అసలు యాక్చువల్‌గా ఇంకా ఏదో పుట్టించి ఎగ్జాంపుల్ ఎందుకు ఉన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాతో ఒకళ్ళు ఏమన్నారంటే మా ఇంటికొచ్చి, ఏదో పలానా సమయంలో మా ఇంటికొచ్చారు భోజనానికి. భోజనం చేసి వెళ్తూ సామవేదం గారు ఏదో పలానా చోట ప్రవచనం చేయడానికొచ్చారు. అయితే ఆయన కొంచెం లేట్‌గొచ్చారు. ఈలోగా నేను అక్కడక్కడ తిరుగుతుంటే మీరిక్కడే ఉన్నారు గదండీ! మీరు చెప్పండి అంటే నేను ఆయన భగవద్గీత గురించి ఏదో చెప్పవలసుంది. నేనున్నాను గదా! అని నేను చెప్పాను. తర్వాత సామవేదం గారు కొంతసేపయ్యాకొచ్చారు. అయితే ఆయన మళ్ళీ భగవద్గీత చెప్పిన తర్వాత చాలామంది నాతో ఏమన్నారంటే, "ఆయన కన్నా మీరే చెప్పారండి" అని నాతోటన్నారు అని ఆయనే నాకు జెప్పారు. ఈయన గూడా జెప్పిండొచ్చు. సామవేదం గారు గూడా జెప్పిండొచ్చు. కానీ మాత్రం పక్కన వాడికన్నా నేను గొప్ప అని చెప్తున్న వాళ్ళెవరున్నారో, వాళ్ళందరూ ఇక్కడుంటారు. వీళ్ళకు కూడా అదిగో పక్కనాయనున్నాడండి ఆయనకేం తెలీదండి. నేను మాత్రం చాలా గొప్పవాడినండి. నన్ను మాత్రం మీరు చూసుకోండి. ఎందుకు ఉన్నాడు దేవుడు నీకోసము? పక్కాడిని తక్కువ చేసి, నిన్ను పైన పెట్టడం కోసమే. ఉన్నవాడిని ఉన్నట్టు యథార్థంగా తత్వాన్ని చూడడం నీకు చేతగాదు. పక్కన వాళ్ళని తక్కువ చేయడం, నిన్ను నువ్వు పెంచుకుని గొప్పగా చెప్పుకోవడం. నీ గొప్పలు చెప్పుకోవడం కోసము, నీ దర్పాల కోసము, నీ డాంబికాల కోసము మళ్ళీ దేవుడు కూడా. ఆయనొచ్చి అక్కడ ఎదురుగా నిలబడితే గూడా నీ గొప్పతనాలే వినవలసి వస్తుందాయనకి. ఆయన గురించి నువ్వు ఒక ముక్క మాట్లాడవు. మళ్ళీ దేవుడి దగ్గర నిలబడి నువ్వు మాట్లాడేవన్నీ ఏవుంటాయి? ఎదురుగా దేవుడిని పెట్టుకునే దేవుడికి గూడా నీ గొప్పతనాలే జెప్పావనుకో, నువ్వు అహంకారంతోటి పని జేస్తున్నావని అర్థం. అప్పుడు కూడా భగవత్తత్వాన్ని చూడగలిగే చూపెట్లయినా లేదు. ఊరికనే చూస్తూ ఉంటావు. నిన్ను నువ్వు చూసుకుంటూ ఉంటావు. నీ అహంకారంతో నువ్వు కూడి ఉంటావు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు నుంచి పని జేస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఒక్క దక్షుడినొదిలిపెట్టి ఇక్కడ. ఎందుకు దక్షుడు మాత్రం వేరుగా ఉన్నాడు అంటే, ఈయన మాత్రము దక్షిణ మార్గంలో నుంచి ఉత్తర మార్గంలోకి వెళ్తూ ఉన్నాడు. ఆ ట్రాన్సిషన్ పీరియడ్‌లో ఉన్నాడు గాబట్టి ఆయన పద్యం గూడా ఇక్కడ ట్రాన్సిషన్‌తో ఉన్నది. ఇటు నుంచి అటు, దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి వెళ్తూ ఉన్నాడు గాబట్టి ఆయన పద్యం గూడా అట్లానే ఉంది. పోయిన వారం మనం ఎందుకని చూసుకున్నాము. ఈయనొక్కడు దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్తున్నాడు. మిగిలిన వాళ్ళందరూ దక్షిణంలోనే ఉన్నారు మోస్ట్‌లీ. ఆ ఉన్నవాళ్ళు గూడా దేహాభిమానులు కొందరు, ఇంద్రియాభిమానులు కొందరు, అహంకారాభిమానులు కొందరు, ధనాభిమానులు కొందరు, ఇంక రకరకాలుగా ఉన్న వాళ్ళందరూ దీని నిండా ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు అక్కడ నిలబడి అదే తత్వాన్ని ఏ ఏ స్థితి నుంచి ఏ విధంగా దర్శనం చేస్తూ ఉన్నారు అని ఇంకా కొన్ని ఇవాళ చూద్దాము. ఇంద్రుడైపోయాడు గదా! ఇప్పుడు ఋషి పత్నులు ఏ విధంగా చూస్తూ ఉన్నారు అదే తత్వాన్ని, ఎట్లా భావన చేస్తూ ఉన్నారు, ఎట్లా అర్థం చేసుకుంటూ ఉన్నారు అని చూద్దాం. యజ్ఞః అయం తవ యజనాయ కేన సృష్టః విధ్వస్తః పశుపతినా అద్య దక్షకోపాత్ తం నః త్వం శవశయనాభ శాంతమేధం లేదా శవశయనాభ శాంతమేధం. దాన్ని ఒక పదంగా 2 పదాలుగా కూడా చూద్దాం. యజ్ఞాత్మన్ నళినరుచా దృశా పునీః.
ఇది ఎంత అందమైన శ్లోకమంటే, ఋషిపత్నులు ఎన్ని విధాలుగా ఆ ఆత్మను ఎన్ని యాంగిల్స్‌లో దర్శనం చేస్తున్నారో కదా! అని అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఒక గది ఉన్నదనుకోండి. ఒక విశాలమైన గది ఒకటున్నది. మహాప్రకాశంతో ఉన్నది. మధ్యలో ఏదో చాలా ఎక్కువగా ప్రకాశిస్తున్నది. కొంతమంది ఆ గదికి అవతల ఉన్న, తలుపుకి అవతల ఉన్న, మెట్లకు అవతల ఉన్న, గేటు అవతల నుంచి లోపలికి చూస్తూ ఉండొచ్చు. కొంతమంది మెట్ల దగ్గర నుంచి చూస్తూ ఉండొచ్చు గడప దగ్గర నుంచి. కొంతమంది లోపలికొస్తూ చూస్తూ ఉండొచ్చు. కొంతమంది దగ్గరకొస్తూ చూస్తూ ఉండొచ్చు. కొంతమంది దాని చుట్టూ తిరుగుతూ దాన్ని అన్ని యాంగిల్స్ నుంచి చూస్తూ ఉండొచ్చు. ఎవరైనా ఒక్కళ్ళు అదే చూస్తూ ఉంటారు. ఎవరైనా ఒక్కళ్ళు అదే చూస్తూ ఉన్నవాళ్ళు మనకెవరైనా ఇందులో కనిపిస్తే వాళ్ళని మళ్ళీ వేరేగా చూసుకుందాము. ఆ విధంగా అదే చూస్తూ ఉన్న వాళ్ళెవరు అంటే శ్రీ భగవాను వాచా అని చెప్తూ ఉంటారు మన వ్యాసుల వారు. ఎవరెవరైతే భగవత్ తత్వంగానే నేను, నేను, మయా సృష్టం లేదా మయి, నాయందు, మద్భక్త్యా అని ఆ రకంగా నేను, నేను అని ఆ ఆత్మతత్వం పరంగా చెప్తూ ఉన్నారో, వాళ్ళను భగవత్ తత్వంగా చూపిస్తూ ఉంటారు. వాళ్ళని పక్కన బెడితే మిగిలిన వాళ్ళందరూ రకరకాలుగా చూస్తూ ఉంటారు. అదే ఆత్మతత్వాన్ని, ఆ ప్రకాశాన్ని. ఇప్పుడు ఈ ఋషిపత్నులు ఏం చేస్తున్నారంటే, ఆ లోపలికొచ్చారు. ఆ ప్రకాశం చుట్టూ తిరిగి చూస్తున్నారు. ఒక్కొక్క యాంగిల్ నుంచి ఒక్కొక్క రకంగా కనిపిస్తూ ఉన్నది వాళ్ళకి. ఇంకా మొత్తం వాళ్ళు రికన్సైల్ చేసుకోలేదు. కానీ చాలా దూరం వాళ్ళకి తెలిసింది విషయము. ఎంత అందంగా ఉంటుందంటే ఈ పద్యము. ఓ యజ్ఞాత్మన్, ఓ యజ్ఞస్వరూపమా! తవ యజనాయ నిన్ను పూజించడం కోసమే అయం యజ్ఞః ఈ యజ్ఞము కేన కహ అంటే బ్రహ్మదేవుడిక్కడ. ఆయన చేత సృష్టించబడ్డది. బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాలను నిన్ను పూజించడం కోసమే సృష్టించాడు. అయితే ఇప్పుడు దక్ష కోపాత్ దక్షుడి పైన కోపంతో పశుపతిన పశుపతి చేత విధ్వస్తః ఈ యజ్ఞము ధ్వంసమయ్యింది. సృష్టించిన వాడెవరు? బ్రహ్మదేవుడు. లయం చేసిన వాడు, ధ్వంసం చేసిన వాడెవరు? శివుడు. ఇప్పుడు సృష్టికి, లయకు మధ్యలో దాని స్థితి జరగాలి. కాబట్టి దాన్ని నువ్వే నిలబెట్టు అని అడుగుతున్నారు. వాళ్ళేమడుగుతున్నారా నిలబెట్టు అని అడిగే సమయంలో, నువ్వేం చెయ్యి, శవశయనాభ, శవము అంటే నీరు, జలము అనే అర్థమున్నది. ఈ జలములో శయనించేది, నీటిలో ఉండేది పద్మము. శవశయనము నాభిగా కలిగినవాడా. శవశయనాభ అంటే పద్మనాభ. ఇప్పుడు నువ్వేం చెయ్యాలంటే, త్వం తం ఆ ధ్వంసమైన యజ్ఞాన్ని, నహ మమ్మల్ని, శాంతమేధం మేధస్సు అంటే బుద్ధి ఇప్పుడు శాంతించినవాడు మన దక్షుడు. దక్షుణ్ణి. శాంతమైన బుద్ధితో ఉన్నవాడు. ఇంతకుముందు ఎగిరెగిరి పడ్డాడాయన. ఇప్పుడు బుద్ధి శాంతించింది, ఉపరమించింది. ఆయనను, ఆయన యజ్ఞాన్ని, మమ్మల్ని అందర్నీ, ఓ యజ్ఞస్వరూపమా, ఓ పద్మనాభమా, నలిన రుచా దృశా, పద్మాల వంటి ప్రకాశిస్తూ ఉన్న చూపులతో పునీహి పావనం చెయ్యి, మళ్ళీ నిలబెట్టు. శుద్ధి చెయ్యి మళ్ళీ దాన్ని, ఆ యజ్ఞాన్ని, ఆయనను, మమ్మల్ని బాగు చెయ్యి, నిలబెట్టి ఉంచో అని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇందులో సృష్టి స్థితి లయలు ఒకవైపు చెప్తూ, ఇంకొక వైపు ఓ పద్మనాభ, పద్మాల వంటి నీ చూపులతో మమ్మల్నందరినీ
పునీతులను చెయ్యి అని ఒక అర్థము. కాక ఇదిగో ధ్వంసమైపోయిన ఈ యజ్ఞంలో ఆ యజ్ఞం ఎట్లా ఉన్నదిప్పుడు? శవశయనము అంటే శ్మశానము. శ్మశానము ఆభాలాగా ఉన్న మేధమిక్కడ యజ్ఞము శాంతమై ఉన్నది ఆగిపోయి ఉంది, నిలిచిపోయింది. పశుపతి వల్ల యజ్ఞము ధ్వంసమయ్యి ఇప్పుడు శ్మశాన భూమిలాగా యజ్ఞమంతా ఆగిపోయి ఉన్నది. దాన్ని మమ్మల్ని నువ్విప్పుడు మళ్ళీ పావనం చెయ్యవలసి ఉన్నది, శుద్ధి చెయ్యవలసి ఉన్నది అని ఒక అర్థము. కాక ఇక్కడ దక్షకోపాత్ పశుపతిన, దక్షుడి పైన కోపంతో పశుపతి చేత ధ్వంసమైపోయింది ఈ యజ్ఞము అని జనరల్‌గా అక్కడ ఏదో ఒక స్పెసిఫిక్ ఒకానొక యజ్ఞం జరుగుతూ ఉన్నది. అందులో ఇట్లా జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఇన్సిడెంట్, ఈవెంట్ గురించి. కానీ యాక్చువల్‌గా జనరల్‌గా చూస్తే యజ్ఞాలంటే కర్మలు. ప్రజాపతి అప్పుడు బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టిస్తూ ఉన్న సమయంలోనే ప్రజలతో పాటే యజ్ఞాలను సృష్టించాడు. ఆ యజ్ఞాలను చేస్తూ ప్రజలు సంతోషంగా ఉండాలి. అది అప్పుడు కోరిన కోరికలు ఇచ్చే కామధేనువులాగా ఉంటుంది అని మనకు భగవద్గీతలో శ్లోకాలున్నాయి. కాబట్టి బ్రహ్మదేవుడి చేత ప్రజలు చేయవలసిన కర్మలు యజ్ఞాలుగా సృష్టించబడ్డాయి. ఆ కర్మలను చేసేవాళ్ళెవరు? ఈ దక్షులు. దక్షతతో దక్షిణ మార్గంలో కర్మలు చేసేవాళ్ళుంటారు. అయితే వాళ్ళు చేస్తూ ఉన్న కర్మలను యజ్ఞంగా చేసేంత వరకు పర్వాలేదు గాని, ఎప్పుడైతే యజ్ఞాలు కర్మలుగా మాత్రం మిగిలిపోయాయో, అహంకారపూరితమై, ఆ ఆత్మతత్వానికి దూరమై, అనాత్మలకు దగ్గరై, కామాలతో, కోపాలతో ఉన్నాయంటే, అటువంటి యజ్ఞాలను ధ్వంసము తప్పకుండా చేసేవాడు ఒకడుంటాడు. పశుపతి అని. పశువులలాగా కర్మపాశాలకు బద్ధులై పశువులై ఉన్న వాళ్ళను పాలించే ఒక తత్వమున్నది. అదే తత్వము ఆ చేస్తూ ఉన్నవాళ్ళు కర్మలుగా చేస్తూ ఆ కర్మపాశాలకు అవి ధర్మాలనుకుంటూ, ధర్మబంధాలనుకుంటూ కర్మపాశాలకు బద్ధులై పశువులుగా మారిపోయిన వాళ్ళను అటువంటి స్థితిలో నుంచి ఉద్ధరించడం కోసము ఆ కర్మలను, ఆ యజ్ఞాలను ధ్వంసం చేస్తాడాయన. దానివల్ల మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ కలుగుతుంది. మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేసుకోవడం కోసం. అందుకే పైనంతా దక్షుడు యజ్ఞం చేశాడు, అది చెడిపోయింది. తర్వాత ఆయన తల పోయింది. మళ్ళీ కొత్త తలొచ్చింది. అప్పుడు తర్వాత గొప్ప బుద్ధి సుధీహి అయ్యి ఆయన అప్పుడు మళ్ళీ యజ్ఞాన్ని కంటిన్యూ చేశాడని చెప్తారు. ఆ రకంగా ఎప్పుడెప్పుడైతే కర్మలు చేసేవాళ్ళు పశువుల్లాగా మారి కోరికలతో, కోపాలతో ఉండి కర్మలు చేస్తారో అటువంటి కర్మలను, అటువంటి జన్మలను లయం చేసేవాడు, ధ్వంసం చేసేవాడు మృత్యు రూపము, కాల రూపము, రుద్ర రూపమై ఉంటాడు. ఆ దేహం పడిపోతే మళ్ళీ నెక్స్ట్ దేహాలతో మళ్ళీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. మళ్ళీ అటువంటి స్థితి కలిగినప్పుడు వాళ్ళు దక్షులు కర్మలు మాత్రం చేస్తారు. యజ్ఞాలుగా వాటిని చెయ్యలేరు. వాళ్ళకి ఆ చూపు లేదు. అటువంటప్పుడు పశువులుగా మారిన వాళ్ళను పశుపతి ధ్వంసం చేయడం అంటేమి మృత్యువు. మృత్యువుగా ఉన్నప్పుడు ఆ కర్మభూమి దేహము శవశయనమై ఉంటుంది, శ్మశానమై ఉంటుంది. అప్పుడు కర్మలు శాంతమై ఉంటాయి. కర్మలు పనులాగిపోతాయి, జన్మలాగిపోతాయి. అట్లాంటప్పుడు మళ్ళీ కళ్ళు తెరుచుకుంటేనే జన్మలు మొదలవుతాయి. నువ్వు కన్నులు మూసుకుని ఉన్నావంటే, నువ్వు యోగ నిద్రలో ఉన్నావు అంటే జన్మలన్నీ ఆగిపోతాయి. ప్రళయమే ఉంటుంది నిలబడి. నువ్వెప్పుడైతే మళ్ళీ కన్నులు తెరుస్తావో, అప్పుడే మళ్ళీ సృష్టి మొదలవుతుంది. జన్మలు మొదలవుతాయి, కర్మలు మొదలవుతాయి. కాబట్టి నువ్వు కన్నులు తెరుస్తావా అని వాళ్ళు అడుగుతున్నారు. ఇందులో చాలా అందమైన మాటలు రకరకాలుగా వాడుతూ, పైగా ఇక్కడ నలిన రుచా త్రిశ అని చెప్తున్నారు. నలినము అంటే అత్యంత ప్రకాశము అని అర్థము.
నాలయేతి భాసతే ఇతి అని బాగా ప్రకాశించే చూపులతో నువ్వు కన్నులు తెరిచావంటే మళ్ళీ యజ్ఞాలన్నీ కిక్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు శాంతమై ఉన్నాయి. శ్మశానమై ఉన్నది. అంతా ప్రళయమై ఉన్నది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. దీన్ని ఎంత భావన చేస్తే అంత. ఊరికినే దక్షుడని ఒకాయనున్నాడు. ఆయన ఒక యజ్ఞం చేశాడు. ఏంటో జరిగింది. అల్లుడున్నాడు, మామున్నాడు, కూతురున్నది, ఆత్మహత్యలున్నాయి, మర్డర్‌లున్నాయి, అవన్నీ ఉన్నాయంటే అదో రకం. కానీ మొత్తం సృష్టి రచనగా దీన్ని చూస్తే, ఆ సృష్టి అసలెందుకు జరుగుతున్నది? ఎందుకు నడుస్తున్నది? ఎట్లా ఆగుతుంది? జన్మలేంటి? కర్మలేంటి? పాశాలేంటి? పశువులేంటి? బంధాలేంటి? అవన్నీ అర్థమవుతాయి. ఋషిపత్నులు చెప్పిన ఈ పద్యం ఒకటి, ఆ పైన దక్షుడు చెప్పింది ఒకటి, తర్వాత ఇక్కడ ఋషిపత్నులు చెప్తుందొకటి చాలా లోతుగా ఉన్న విషయాలు. యజ్ఞహాయం తవ యజనాయ కేన సృష్టః విధ్వస్తః పశుపతినా అద్య దక్షకోపాత్ తం నహత్వం శవశయనాభ శాంతమేధం యజ్ఞాత్మన్ నళినరుచా దృశా పునీహి. ఇంకా తర్వాత ఋషులు చెప్తూ ఉన్నారు. అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనా చరసి హి కర్మ న అజ్యసే విభూతయే యతః ఉపసేదుః ఈశ్వరీం న మన్యతే స్వయం అనువర్తతీం భవాన్. ఇదొక చాలా అందమైన లోతైన పద్యము. మన ఋషులు దీర్ఘదర్శనం కలిగిన వాళ్ళు, ఋషతి గచ్చతి ఇతి అని దాటి చూసేవాళ్ళు, దీర్ఘదర్శనం కలిగిన వాళ్ళు, ద్రష్టలు వీళ్ళు, ఋషులు, విజనరీస్ అంటాము. వీళ్ళు ఆత్మతత్వ దర్శనం చేయగలిగిన వాళ్ళు. వాళ్ళు అదే ఆత్మతత్వాన్ని ఎట్లా దర్శిస్తున్నారు అని చూద్దాము. భగవన్, ఓ భగవంతుడా, తే విచేష్టితం అనన్వితం, నువ్వు చేసే చేష్టలు నీకు తగులుకోకుండా ఉంటాయి. మళ్ళీ అదే విషయము రెండో పాదంలో చెప్తారు. భగవన్, యత్ ఏదైతే నువ్వు కర్మచరసి, కర్మలో చరిస్తూ ఉంటావో, కర్మలు ఆచరిస్తూ ఉంటావో, ఆ నువ్వు ఆత్మన న అజ్జసే, ఆ కర్మలతో నీకు నువ్వుగా ఆత్మగా తగులుకోవు అనున్నది. పైన చెప్పింది కూడా అదే కదా అని అనిపిస్తుంది. నువ్వు చేసే చేష్టలు నిన్ను తగులుకోవు అని పైన, కింద నువ్వు చేసే కర్మలకు నువ్వు తగులుకోవు అని. తేడా ఏమి అంటే, కర్మలొచ్చి నిన్ను తగులుకోవు, నువ్వు వెళ్ళి కర్మలకు తగులుకోవు. రెండు వైపుల నుంచి తగులుకోవడం అన్నది లేదు అని అర్థం. ఇప్పుడు ఒకవేళ నేను కర్మలకి తగులుకోకుండా ఉన్నా కూడా కర్మలొచ్చి నన్ను తగులుకున్నాయి అనుకోండి, నేను పోయి కర్మలని కావాలని తగిలించుకోకపోయినా కూడా, నా ప్రారబ్ధ కర్మలొచ్చి నన్ను తగులుకున్నాయి అనుకోండి, అప్పుడు పైది పని చెయ్యదు. కిందిది ఒకవేళ నేను సాధిస్తున్నా కూడా, నేను కర్మల్లో చరిస్తున్నా కూడా, మనసా పోయి నేను వాటిని తగులుకోకుండా దూరంగా ఉన్నా గూడా, ఆ కర్మలు, ఆ చేష్టలొచ్చి నన్ను అన్వితం తగులుకున్నాయనుకోండి, చేష్టలతో నేను కూడి ఉండవలసి వస్తే, అప్పుడు ఆత్మతత్వం పూర్తిగా, ఆ సైకిల్ పూర్ణంగా ఫినిష్ కాలేదు అని అర్థం. సగమే అయింది. నేను పోయి తగులుకోవట్లేదు గానీ, అవి నన్ను తగులుకున్నట్టున్నది. అసలు నేను పోయి వాటిని తగులుకోగూడదు, అవొచ్చి నన్ను తగులుకోగూడదు. రెండూ జరిగితేనే నా స్థితిలో నేనుంటాను. ఇది చాలా ముఖ్యము. చాలా జాగ్రత్తగా భావన చేసుకోండి ఎవరికి వాళ్ళు, ఈ మార్గంలో, ఆత్మ మార్గంలో ఉన్నవాళ్ళు. ఒకవేళ నేను కర్మలకి నా సొంతంగా పోయి తగులుకోను. నేను ఊరికినే నా ఇంట్లో చప్పుడు చేయకుండా కూర్చుంటాను. ఏదో తినాలి, ఇంద్రియాలతోటి పని చేయను నేను. ఇంద్రియాలతో పని చేయను, దేహంతో పని చేయను, అహంకారంతో పని చెయ్యను, మనసుతో పని చేయను. మొత్తమంతా దేహేంద్రియ
మనోబుద్ధి, అహంకార వ్యాపారాలన్నింటినీ కట్టిపెట్టి, ఊరికనే నా పాటికి నేను మా ఇంట్లో కూర్చొనున్నాననుకోండి. ఏదో ఒక పని వచ్చి అనవసరంగా నాకు తగులుకున్నదనుకోండి, ఇంక తప్పనిసరిగా లేచి వెళ్ళవలసొచ్చిందనుకోండి. అప్పుడు పైది పని చెయ్యట్లేదు, కిందిది మాత్రం నేను ప్రయత్నం చేసుకుంటున్నాను అని అర్థం. లేదా రెండో సినారియో ఏమి పని లేదనుకోండి. ఎవడు నన్ను పిలవట్లేదు, నేను చేయవలసిన పని లేదు. ఎక్కడిదక్కడ క్వైట్‌గా శాంతంగా ఉన్నది ఏ చేష్ట వచ్చి నన్ను తాకలేదు. ఏ పని నాకు తగులుకోలేదు. కానీ నాకు ఊరికనే ఉండబుద్ధి గాదు. ఎందుకు అంటే దేహేంద్రియ మనోబుద్ధి అహంకారాల్లో వేటితోటో ఒకదాంతో పని జేస్తూ ఉంటే నేనే పోయి పని కల్పించుకొని మరీ చేస్తానింకప్పుడు. యాక్చువల్‌గా నాకేం పని లేకపోయినా గూడా ఎవరు నన్నేం పిలవట్లేదు. నన్నెవరేది అడగట్లేదు. నేను చేయవలసిన పెండింగ్ టాస్క్స్ ఏమీ లేవు. అంతా బానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. నో. కూర్చోవచ్చు గదా! ఆహా! ఏమి తోచట్లేదు. ఎక్కడికైనా వెళ్దాము. ఏదో ఒకటి తినొద్దాము. అప్పుడెప్పుడో ఒక 10 ఏళ్ల కింద, 20 ఏళ్ల కింద చేద్దామనుకున్న పనేంటో ఉంది. అదిప్పుడు చేద్దాము. వాడెందుకో గుర్తుకొస్తున్నాడు. వాడికి ఫోను చేసి వాడేం చేస్తున్నాడో కనుక్కుందాము. ఏం లేదండి. ఊరికనే ఏమి తోచలేదు. కూర్చుంటే మీరు గుర్తుకొచ్చారు. అందుకని ఫోను చేస్తున్నాను. ఏం చేస్తున్నారు? అనుకుంటూ మాట్లాడదాము. అని అసలు ఏమి పని వచ్చి వీడిని తగులుకోకపోతే వీడే పోయి పనిని తగులుకున్నాడనుకోండి. అప్పుడు పైది పని చేస్తుంది గానీ, కిందిది చెయ్యట్లేదు అని అర్థం. ఈ 2 మోడల్స్ కాకుండా మూడోది ఇంకొక మోడల్ ఉంటుంది. బోలెడు పనులు నన్ను తగులుకునుంటాయి. నేనింక కొత్తగా 4 తగిలించుకుంటాను. ఆ రకంగా కూడా ఉండొచ్చు. అప్పుడు 2 పని చేయట్లేదని అర్థం. ఈ 3 రకాలుగా కాకుండా నాలుగో విషయము తురీయావస్థ. పనులు నన్ను తాకవు. నేను బోయి వాటిని తగులుకోను. అది ఆత్మస్థితి. దాని పేరు బ్రాహ్మీభూత స్థితి. దాని పేరు స్థితదీహి స్థితి. అటువంటి స్థితిలో ఎవడైనా ఉండగలిగితే వాడికి తెలుస్తుంది ఉన్న విషయము. ఆత్మ ఒక్కటే ఆ విధంగా ఉండగలిగేది. అనాత్మలన్నీ మిగిలిన 3 ఆప్షన్స్‌లో ఎక్కడో దగ్గర ఉంటాయి. అనాత్మలన్నీ మిగిలిన 3 ఆప్షన్స్‌లో ఎక్కడో దగ్గరుంటాయి. ఆత్మ మాత్రమే ఈ నాలుగో అవస్థలో ఈ 2 ఒకటేసారి పనిచేస్తూ ఉంటాయి. అటువంటి స్థితి అది అని ఋషులు చెప్తున్నారు. ఎంత చెప్పారంటే అసలు ఎంత భావన చేశానో దీని గురించి నేను. అక్కడికే అయిపోలేదు. వాళ్ళు చెప్పిన తర్వాత 2 లైన్స్ ఇంకా మరి ఇంకా బంగారం. ఇంకా బంగారం. వాళ్ళేం చెప్తున్నారంటే, యతహ ఏదైతే జనరల్ మనుషులు ఆ ఫస్ట్ 3 రకాలు చెప్పుకున్నాం గదా! పనేమీ లేకపోతే నేను పోయి తగులుకుంటాను. నేను ఊరికనే కూర్చుంటే పనులొచ్చి తగులుకుంటాయి. లేదా పనులు నన్ను తగులుకుంటాయి. నేను పోయి వాటిని తగులుకుంటాను. ఈ 3 రకాల మనుషులుంటారు గదా! వాళ్ళేం జేస్తారంటే, విభూతులు గావాలి వాళ్ళకు. ఏవో ఐశ్వర్యాలు కావాలి. ఏవో సంపదలు కావాలి. ఏవో కావాలి వాళ్ళకు. ఈ విభూతుల కోసం భూతికాములు వీళ్ళు. భూతికాములు. ఈ భూతుల కోసం ఏం చేస్తారంటే, విభూతుల కోసము ఆ విభూతి యోగంలో చెప్పిన విషయాల్లో ఎన్నో కొని నాకు కావాలనుకుంటూ, ఈశ్వరిని ఆ విభూతులను ఇచ్చే దైవీ శక్తి ఏదున్నదో, దాన్ని ఆ విభూతిని, లక్ష్మిని ఉపసేదుహు వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు మనవాళ్ళు. ఏవో విభూతులు కావాలి, ఏవో ఐశ్వర్యాలు కావాలనుకుంటూ, వాటిని ఎవరెవరిస్తారని చూసుకొని, అటువంటి లక్ష్ములన్నింటిని వీళ్ళు ఉపాసిస్తూ ఉంటారు. అయితే ఆ విభూతి ఏదున్నదో, ఆ ఈశ్వరి, ఆ లక్ష్మి, ఆ విభూతే ఆ శ్రీ దానంతట అదే స్వయంగా మీ వెంటబడొస్తే, మిమ్మల్ని అనువర్తిస్తూ ఉంటే, భవాన్ మీరు దాన్ని మన్యతే పట్టించుకోరు. విభూతులు కావాలి, భూతులు, ఐశ్వర్యాలు కావాలని అందరూ ఐశ్వర్యం వెంటబడి పరిగెడుతుంటే,
ఐశ్వర్యమే మీ వెంటబడి వస్తున్నా కూడా మీరు పట్టించుకోరు. ఎందుకు? మొదటి 2 పాదాల్లో కర్తృత్వం చెప్తున్నారు. ఇక్కడ కింద 2 పాదాల్లో భోక్తృత్వం చెప్తున్నారు. వీడు కర్తగా ఉంటాడు. కర్మలొచ్చి వీడిని తగులుకున్నా, వీడు పోయి కర్మలను తగులుకున్నా 2 విధాలుగా వీడు కర్త అవుతాడు. కర్తృత్వంతో ఉంటాడు. కర్తృత్వంతో ఉన్నాడు అంటే ఎందుకు కర్మలు చేస్తాడు? ఏవో కోరికలుంటాయి. అనుభవాలు కావాలి అన్న కాంక్షలుంటాయి. కాబట్టి భోక్తృత్వం ఉంటుంది. ఇప్పుడు కర్మలు చేస్తే వాడు కోరుకున్నా, కోరుకోకపోయినా గూడా దానివల్ల ఫలం కలుగుతుంది. వాడు ఇది కర్మ అనుకోని చేశాడంటే, దానివల్ల ఏదో ఫలితము గ్యారంటీగా ఉంటుంది. వాడు అనుభవించి తీరవలసిందే. అయితే కావాలనుకుని కూడా ఆ ఫలితాల వెంట పరిగెత్తే వాళ్ళుంటారు. వద్దనుకుంటే కూడా ఆ ఫలితాలు వాళ్ళ వెంటబడి రావచ్చు. నువ్వేం జేస్తావంటే, ఆ ఐశ్వర్యాలన్నీ అవే నీ వెంట వచ్చినా కూడా, ఆ అనుభవాలన్నీ, ఆ ఫలాలన్నీ, ఆ భోగ్యాలన్నీ నీ వెంటబడి వచ్చినా కూడా నువ్వు భోక్తవవ్వవు. నువ్వు పట్టించుకోవంటే ఏమి? నువ్వు మనసుకు తీసుకోవంటే నువ్వు భోక్తవవ్వవు. నువ్వు కర్తవు గావు. నువ్వు భోక్తవు గాదు. నీకు కర్తృత్వము లేదు. నీకు భోక్తృత్వము లేదు. ఈ రకంగా ఉండడం పేరే ఆత్మగా ఉండడము. దాని పేరు ఆత్మస్థితి. తన పాటికి తాను ఉండడం. ఒక్కొక్కసారి మళ్ళీ ఇందులో గూడా ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 సినారియో 1 వాడు ఏదైనా వస్తుంది అని ఆశపడి కర్మలు చేయొచ్చు. అప్పుడు వాడు చేసే కర్మలు ఉంటాయి. కర్తృత్వం ఉంటుంది. దానివల్ల ఫలితాలు ఉంటాయి. భోక్తృత్వం ఉంటుంది. వాడు అనుకున్నంత వచ్చిందా లేదా వేరే విషయం గానీ, కర్మలు చేస్తే ఫలితాలుంటాయి. రెండో సినారియో నేను ఓన్లీ కర్మ చేస్తాను. ఇది నా ధర్మం అనుకోని నేను కర్మలన్నీ చేస్తాను. దానివల్ల నాకే ఫలితము అవసరం లేదు అనుకుంటూ చేస్తాడు. అయినా గూడా ఉత్త కర్తృత్వం దాని పాటికది ఉండదు. నేను నా ధర్మం అనుకోని ఈ కర్మలు చేస్తున్నాను. ఫలితాల మీద నాకు ఆశ లేదు అని నువ్వు అనుకున్నా కూడా, నీకు ఆశ ఉన్నా, లేకపోయినా కర్మ చేసావు, కర్తృత్వాన్ని తీసుకున్నావంటే భోక్తగా ఉంటావు. అనుభవించవలసే వస్తుంది. తప్పదు. మూడో ఆప్షన్ ఏంటంటే, నేను భోక్తగా ఉంటాను, కర్మలు మాత్రం చెయ్యనంటే కుదరదు. నీకు అనుభవించవలసి ఉన్నది అంటే, అనుభవించడం కోసం కూడా కర్మలు చేయవలసి ఉంటుంది. కర్తృత్వం, భోక్తృత్వం కలిసి పనిచేస్తాయి. నువ్వు ఒకటి ఉంచుకుంటాను, ఒకటి వదిలేస్తాను, లేక 2 కావాలి అనుకున్నంత వరకు ఈ మెథడ్ పనిచేయదు. నువ్వు అనాత్మల్లోనే ఉంటావు. ఆత్మతత్వ విజ్ఞానం తెలియదు. అయితే ఎప్పుడైతే కర్తృత్వం, భోక్తృత్వం రెండిటిని వదిలిపెట్టేస్తావో అప్పుడు నువ్వు ఆత్మగా ఉంటావు. అది విషయము. ఇది ఎంతైనా ఆలోచించవలసిన విషయం. అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మనా చరసి హి కర్మ న అజ్జసే విభూతయే యతః ఉపసేదుః ఈశ్వరీం న మన్యతే స్వయం అనువర్తతీం భవాన్. ఇంకా సిద్ధులున్నారు. వీళ్ళకెట్లా అర్థమవుతుంటుంది? ఆత్మతత్వాన్ని వీళ్ళు ఎట్లా దర్శనం చేస్తుంటారో అది చూద్దాము. అయం త్వత్ కథామృష్ట పీయూష నద్యాం మనోవారణః క్లేశదావాగ్నిదగ్ధః తృషార్తః అవగాఢః న సస్మార దావం న నిష్క్రామతి బ్రహ్మసంపన్నవత్ నః. వీళ్ళు సిద్ధులు రిమెంబర్. వీళ్ళెవరో చూసుకోండి. చెప్తున్న వాళ్ళు సిద్ధులు. వాళ్ళ బుద్ధులకు ఎప్పుడు ఏదో సిద్ధిగా సాధించాలన్న కోరికలే ఉంటాయి. వాళ్ళు ఏదో సాధించాలన్న ఆశలతోటే ఉంటారు. సిద్ధులు కావాలి వాళ్ళకు, యోగులు వాళ్ళు. ఎందుకు ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తారంటే,
ఏదో తక్కువయిందని అనుకుంటారు వాళ్ళు. నాకేవో కష్టాలున్నాయి, నాకేదో తక్కువయింది, కాబట్టి ఇందులో నుంచి బయటపడడం కోసం నేను ప్రయత్నం చేసుకుంటాను అని అనుకుంటూ ఉంటారు కాబట్టే సాధన చేస్తూ ఉంటారు. సాధన చేస్తూ ఉంటే వాళ్ళకేవో సిద్ధులుగా కలుగుతూ ఉంటాయి. వాళ్ళు కష్టపడి సాధించుకున్న ఆ సిద్ధులను చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటారు. వాళ్ళు భగవత్ తత్వాన్ని అంతవరకే చూస్తారు. ఏదో సాధించవలసిన విషయంగా మాత్రమే చూస్తారు. అది నేను అని మాత్రం వాళ్ళకి తెలియదు. ఆ భగవత్ తత్వము, ఆత్మతత్వం, బ్రహ్మతత్వం ఏమున్నదో అది నేను అన్న ఆలోచన వాళ్ళకింకా రాదు. అదేంటో ఒకటుంది నేను కష్టపడి సాధిస్తాననుకుంటుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి సిద్ధి కావాలి అంటే సాధన ఉంటుంది. సాధ్యం ఉండాలి. ఏదో ఒక సాధ్య పదార్థాన్ని వాళ్ళు సాధనతో సిద్ధిగా మార్చుకుంటాను అని అనుకుంటుంటారు గాబట్టి, వాళ్ళు దాన్నెట్లా చూస్తున్నారు ఆత్మను, ఆత్మను నేను అన్న భావనతో చూడరు. అదింకేంటో వేరేగా ఉన్నది అని చూస్తుంటారు. వాళ్ళ గురించి, వాళ్ళ వైపు నుంచి తెలుసుకుంటూ, ఆలోచించుకుంటూ వెళ్దాం. నహ మా యొక్క అయం మనోవారణః వారణము అంటే ఏనుగు. మా మనస్సు ఏనుగులాగా ఉన్నది అంటే బుద్ధి అనుకుందాం. వాళ్ళ మనస్సు ఇప్పుడు బుద్ధిగా మారుతున్నది. ఎందుకంటే బుద్ధితోటే వాళ్ళు ఏదో సాధించాలని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. అది ఎట్లా ఉన్నది అంటే అయం మా మనసన్న ఏనుగు క్లేశాలన్న దావాగ్నులతో దగ్ధమైపోతూ ఉన్నది. అబ్బో! మాకెన్ని కష్టాలున్నాయో, మా క్లేశాలన్న దావానలంలో ఆ అగ్నులలో మేము దహించుకుని పోతూ ఉన్నాము. అబ్బో! తాపత్రయాలతో తల్లడిల్లిపోతున్నాము, తపించిపోతున్నాము. ఈ తాపాన్ని తట్టుకోలేకుండా ఉన్నాము. అయితే కానీ త్వత్ కథా మృష్ట పీయూష నదిలో నీ కథలు అన్న మృష్టము శుద్ధమైన ఈ పీయూష నదిలో అమృత రసపానం చేస్తూ ఈ నది ఒకటి దొరికింది మాకు. నీ కథలు అన్న స్వచ్ఛమైన నీటితో నిండి ఉన్న నది ఒకటి కనిపించింది. మేమేం చేస్తున్నామంటే ఆ నదిలో తృషార్తులము, తృష ఈ దాహార్తులము దహించి వేస్తున్నది గదా! మా క్లేశము మమ్మల్ని. రకరకాల క్లేశాలు మమ్మల్ని దహించి వేస్తూ ఉంటే దాహం చెంది ఉన్నాము. ఆర్తితో ఉన్నాము. దాహం కలుగుతున్నది. ఆ వేడి చల్లారాలంటే నీరు కావాలి. మాకు దొరికిన నీరేమి, నీ కథలన్న శుద్ధమైన జలాలతో నిండి ఉన్న నది. నీ కథలన్న నది. అమృతపు నది. అందులో పోయి మేము అవగాఢహ నిండా మునిగేసరికి ఇంకా మాకు మా దావం మమ్మల్ని దహించి వేస్తున్న ఈ తాపము గుర్తుకు రావట్లేదు. మేము మా మనస్సు సస్మారా ఇంక దాన్ని గుర్తుకు చేసుకోవట్లేదు. మాకసలు జ్ఞాపకమే రావట్లేదు. మాకు చాలా కష్టాలున్నాయి. కానీ నీ కథలు వింటున్నంత సేపు, ఆ కథ అమృత రసంలో మునిగి ఉన్నంత సేపు మాకు మా కష్టాలేమీ గుర్తుకు రావట్లేదు. అంటే ఇంక ఈ కథల్లో నుంచి బయటపడగానే మళ్ళీ వెంటనే గుర్తుకొస్తాయన్నమాట. అందులో మునిగి ఉన్నంత వరకు మాకెట్లా ఉందంటే పరిస్థితి, బ్రహ్మ సంపన్నవత్ ఏదో బ్రహ్మానందాన్ని సంపాదించినంత ఆనందంతో ఉన్నాము. ఇంకా అటువంటి మా మనస్సులు నీ కథలన్న ఆ నదీ జలాల్లో నుంచి నా నిష్క్రామతి బయటికి రానే రావట్లేదు. మా బుద్ధి ఎంతసేపు నీ కథల్లోనే మునిగి తేలుతూ ఉన్నది. బయటికి రావట్లేదు. లోపల ఉన్నంత వరకు మా క్లేశాలు, దుఃఖాలు మాకు గుర్తుకు రావట్లేదు. బయటికొస్తే మళ్ళీ అవన్నీ తగులుకుంటాయని మేము బయటికి రాకుండా అందులోనే ఉంటున్నాము అని చెప్తున్నారు. వీళ్ళ దృష్టి ఇంకా పూర్తిగా వాళ్ళ క్లేశాల పైనుంచి బయటపడట్లేదు. ఇంకా ఏవో ఉన్నాయి మాకు బాధలు, కష్టాలు. నీ కథలు వింటే ఈ కష్టాలు తొలగినట్టుగా అంతసేపు మాత్రం మాకు ఉపశాంతి కలుగుతున్నది అని చెప్పుకుంటున్నారు.
మొత్తం సాధకులందరూ మెజారిటీ ఇక్కడే ఉంటారు. నేను సాధకుడిని అని చెప్పుకునే ప్రతి వాళ్ళు, నేను ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఉన్నాను అని చెప్పుకుంటున్న ప్రతి వాళ్ళు, కథా శ్రవణాలు చేస్తున్నాను అంటూ ఉన్నవాళ్ళు ఇదే స్థితిలో ఉంటారు. ఇదే అవస్థలో ఉంటారు. వాళ్ళనే మాటలు గూడా అట్లనే ఉంటాయి. నాతోటి గూడా అంటూనే ఉంటారు. ఇక్కడున్నంత సేపు నువ్వు చెప్తూ ఉన్నవి ఇవన్నీ ప్రతిరోజు వింటున్నంత సేపు మాత్రం ఏం గుర్తుకు రావు. మళ్ళీ లేచి అటెళ్ళగానే మళ్ళీ అవన్నీ గుర్తొస్తాయంటారు. అట్లా అనేవాళ్ళందరెవరు? ఇదిగో ఇక్కడుంటారు. వాళ్ళేదో సాధించామనుకుంటారు. ఇక్కడ కూర్చున్నంత సేపు మనసు ఇక్కడే ఉన్నది. మాకు ఇంట్లోని విషయాలు గుర్తు రావట్లేదు. కాబట్టి మనసు శాంతించున్నది. మళ్ళీ అటు వెళ్ళగానే ఏవేవో ఉంటాయి. మళ్ళా ప్రాబ్లమ్స్ అన్నీ తగులుకుంటాయనుకుంటారు. నిజంగా ఉన్నాయా ప్రాబ్లమ్స్? ఇక్కడో రకంగా, బయటొక రకంగా, విన్నంత సేపు ఒక గంట సేపు, ఇక్కడున్నంత సేపు ఒక రకంగా, లేచి వెళ్ళిపోతే మిగిలిన 23 గంటలు ఇంకో రకంగా ఉన్నది అంటే, ఏం జరుగుతున్నది అని ఆలోచించుకోవాలి. రికన్సైల్ చేసుకోవాలి. ఏం సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. లేనివన్నీ ఉన్నాయని ఊహించుకుని వాటిలో నుంచి బయటపడ్డానికి సాధన చేస్తున్నాం అనుకుంటున్నాం మనము. లేనివన్నీ ఉన్నాయని ఊహించుకుని వాటి నుంచి తప్పించుకోవడానికి, పారిపోవడానికి, దాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంటే, ఆలోచించండి. ఆగి ఆలోచించుకోండి. ఉన్నాయి అనుకుంటున్న కష్టాలు నిజంగా ఉన్నవి గావు. సాధించాలని అనుకుంటున్నది మీకు వేరుగా లేదు. ఈ మొత్తము అసత్తుని మీరు దాటకపోతే ఇక్కడ ఋషులుగా మారేందుకు అవకాశం ఉండదు. ఎంతసేపు సిద్ధులుగా, సాధకులుగా ఉన్నారంటే, ఋషులయ్యేందుకు అవకాశం ఉండదు. కర్తృత్వం, భోక్తృత్వం రెండిటిని వదిలిపెట్టడం కోసం ప్రయత్నం చేయండి. మీ కష్టాల్లో నుంచి పారిపోవడానికి ప్రయత్నాలు గాదు. ఏవో దుఃఖాలున్నాయి, ఈ కథలు విన్నంత సేపు మాకు శాంతిగా ఉంటుంది గాదు. ఈ కథలు వింటే మ్యాజిక్ లాగా ఆటోమేటిక్‌గా మీ కష్టాలన్నీ మాయమైపోతాయని గాదు. ఈ కథలు వినడం వల్ల కలగవలసిన జ్ఞానమేమి అంటే, మళ్ళీ లేచి మీరు బయటికి వెళ్తే, ఇక్కడేదో గదిలో కూర్చుంటారో, ఎక్కడ కూర్చుంటారో, మళ్ళీ తీసి తలుపు బయటికి వెళ్ళగానే, ఇంట్లోవన్నీ విషయాలు మిమ్మల్నొచ్చి తగులుకుంటాయి. విచేష్టితం, అన్వితం అయి ఉంటారప్పుడు మీరు. మీరు కూడా పోయి కర్మల్లో చెరసి తిరుగుతూ ఉండొచ్చు కూడా. ఈ రకంగా మీరు పోయి కర్మల్ని తగులుకుంటారు. కర్మలొచ్చి మిమ్మల్ని తగులుకుంటున్నాయనుకోండి. ఇంక అప్పుడు మనము ఆత్మతత్వాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉండదు. ఇక్కడ కూర్చుని కథా శ్రవణం చేయడం వల్ల కలగవలసిన లాభమేమి? క్లేశాల్లో నుంచి ఈ కష్టాల్లో నుంచి మనము బయటపడడం గాదు. ఇక్కడ కూర్చుని కథా శ్రవణాలన్నీ చేస్తే మనకు తెలియవలసిన విషయం ఏంటంటే, నేనటు బయటికి వెళ్ళగానే కర్మలు నన్ను తగులుకునే ప్రయత్నం చేస్తాయి. నేను కూడా పోయి వాటిని తగులుకున్నానంటే నేనేమైపోతాను? జరిగే కర్మలు జరుగుతాయి. నాకు సంబంధం లేదు అని కర్తృత్వాన్ని, దానివల్ల ఏదైనా వస్తుంది అన్న ఆశ లేదు అనుకుంటూ భోక్తృత్వాన్ని రెండింటిని వదిలిపెడితే, అది కథాశ్రవణం వల్ల మనకు కలగవలసిన ఒకే ఒక ఫలము. కథలు విన్నంత మాత్రాన నా క్లేశాలన్నీ నేను ఆ సమయానికి మర్చిపోతున్నాను అంటే, మనకు ఆత్మతత్వం ఎంతటికి అర్థం ఎన్నాళ్ళు మనం సాధకులుగానే ఉంటాం. ఊరికే చెప్పుకుంటూ తిరుగుతాం సాధకుడినని. సాధకులు సాధించవలసిందేంటి అంటే కర్తృత్వ, భోక్తృత్వాల్లో నుంచి బయటపడేందుకు మార్గం. ఈ క్లేశాల్లో నుంచి బయటపడే మార్గం గాదు. కథలు విన్నంత సేపు ఇవన్నీ మర్చిపోతాము. అందుకనొచ్చి కూర్చొని వింటున్నాము అంటే ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళట్లేదని అర్థం మనము. అవట్లనే ఉంటాయి. ఎందుకంటే మనం ఉన్నాయని అనుకుంటున్నాం గాబట్టి క్లేశాలు. ఉత్త క్లేశాలు కాదు. క్లేశాల దావాగ్నులన్నీ నన్ను దగ్ధం చేస్తూ ఉన్నాయి. అబ్బో! ఎంత దాహంతో ఉన్నాను నేను, ఎంత తాపంతో ఉన్నాను, ఎంత తపించిపోతున్నాను అని నువ్వు అనుకున్నంత వరకు అవన్నీ అట్లనే ఉంటాయి నువ్వు అనుకుంటున్నావు గాబట్టి. ఇది ముఖ్యం గాదు. దీని మీద గాదు ఫోకస్ చేసేది. నువ్వు చేయవలసిన ఫోకస్ దేనికి? ఆత్మగా ఊరికనే ఉండు. నువ్వసలు దేని గురించి ఏమి చేయవలసిన అవసరం లేదు. అట్లా ఒకవేళ ఉండగలిగితే ఋషివవుతావు. అందుకోసం ప్రయత్నం చెయి. తర్వాత యజమాని. మన యజమానుడు దక్షుడి యొక్క భార్య ప్రసూతి యజమాని.
ఆమె చెప్తూ ఉన్నది ఇక్కడ. స్వాగతం తే ప్రసీద ఈశా తుభ్యం నమః. శ్రీనివాస శ్రియా కాంతయా త్రాహి నః. త్వామృతే అధీశా న అంగైః మఖః శోభతే. శీర్షహీనః కబంధః యథా పూరుషః. ఓ ఈశా, తే స్వాగతం, నీకు స్వాగతమౌగాక. ప్రసీద, నువ్వు మా పట్ల ప్రసన్నుడవవ్వు. తుభ్యం నమః, నీకు నమస్కారమౌగాక. ఓ శ్రీనివాస, శ్రియా కాంతయా సహా, శ్రీకాంతితో, లక్ష్మీ కళతో నః మమ్మల్ను త్రాహి, రక్షించు. ఓ అధీశా, శీర్షహీనః, తలకాయ లేనివాడు, కబంధః, మొండెంగా మాత్రం ఉన్నవాడికి, ఆ పురుషుడికి ఎన్ని అంగాలుంటే మాత్రం ఏం ఉపయోగము? వాడికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, వాడికి నడుము ఉన్నది, వాడికి గుండె ఉన్నది, వాడికి మూత్రపిండాలు ఉన్నాయి, వాడికి ఊపిరితిత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ తల మాత్రం లేదంటే, ఇంకా మొండెము ఉండి ఉపయోగం లేదు. అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అట్లా ఉన్నదయ్యా ఇక్కడ మా యజ్ఞము. మేము మా దక్షుడు ఇప్పుడు మేక తలతో ఉన్న మొండెంతో ఉన్నా సరే, అంతకన్నా ముందు అసలు ఏ తల లేక ఊరికే మొండెంగా పడి ఉన్నా సరే, అంతకన్నా ముందు మనిషి తలతోటే మొండెంతో సహా ఉన్నా సరే, 3 అవస్థల్లో కూడా నువ్వు లేకుండా యజ్ఞం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఊరికే శరీర అవయవాలు, అంగాలు ఎన్ని ఉన్నా గూడా తలొక్కటి లేకపోతే అది ఎంత వ్యర్థమో, అట్లానే త్వామృతే, నువ్వు లేకుండా, ఈ యజ్ఞాధీశుడివైన నువ్వు లేకుండా, ఆ యజ్ఞానికి ఎన్ని అంగాలు, ఎన్ని భాగాలు, ఎన్ని ఉంటే ఏం ఉపయోగము? ఎంత ఆర్భాటంగా, అట్టహాసంగా అందరినీ పిలిచి, అంగరంగ వైభోగంగా పూర్తి అంగాలతో, మొత్తం ఋత్విక్కులతో ఎంతగా ఆ మఖాన్ని చేస్తే మాత్రం ఏమి శోభిల్లుతుంది? ఎన్ని అంగాలతో యజ్ఞం చేసినా సరే, యజ్ఞపురుషుడివైన నువ్వు లేకపోతే, ఆ యజ్ఞము న శోభతే, శోభిల్లదు. ఇప్పుడు నువ్వొచ్చావు గాబట్టి, ఆ యజ్ఞానికి పూర్ణత కలిగింది. అదిప్పుడు శోభిస్తుంది. నీకు స్వాగతము అని ఆ తల్లి చెప్తూ ఉన్నది. మన లోకపాలకులేమంటున్నారో చూద్దాము. దృష్టః కిం నః దృగ్భిః అసత్గ్రహైః త్వం ప్రత్యక్ ద్రష్టా దృశ్యతే యేన దృశ్యం మాయా హి ఏషా భవదీయా హి భూమన్ యః త్వం షష్టః పంచభిః భాసి భూతైః. ఏన, ఎవరి వల్లనైతే ఈ దృశ్య ప్రపంచమంతా దృశ్యతే కనిపిస్తూ ఉంటుందో, ఏ ద్రష్ట చూస్తూ ఉండడం వల్ల ఈ దృశ్యమంతా కనిపిస్తున్నదో, ఆ ప్రత్యక్ ద్రష్ట అయిన త్వం నువ్వు మామూలు దృష్టికి కనిపిస్తావా? అసత్గ్రహైః, అసత్ విషయాలని గ్రహించే దృక్భిః, కన్నులతో, ఈ దృష్టులు మిగిలిన వాళ్ళందరూ ఏ చూపులతోటి చూస్తూ ఉంటారు? ఈ కళ్ళు ఏమి చూస్తుంటాయి? అసత్ విషయాలను చూస్తాయి. ఈ కళ్ళు సత్తుని చూడలేవు. ఎందుకు? ఆ చూస్తున్న సత్తు ఈ కళ్ళ ద్వారా దృశ్యాలని చూస్తూ ఉన్నాడు కాబట్టి. చూస్తున్నవాడు సత్. ఆ చూస్తున్నవాడు ఈ దృక్కులతో ఆ దృశ్యాలని చూస్తూ ఉన్నాడు కాబట్టి, ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి.
అటువంటప్పుడు ఊరికినే ఈ చూసేవాడికి ఉపకరణంగా ఉన్న దృక్కులు కావాలంటే ఆ అసత్ దృశ్యాలని చూడగలవు గాని, వాటన్నింటిని చూస్తున్న ద్రష్టని ఎట్లా చూడగలవు? అసత్తుని గ్రహించే దృక్కులు, మా యొక్క చూపులు, ద్రష్టవైన నిన్ను దృష్టహక్కిం చూడగలవా? ఆ దృక్కులకు నువ్వు కనిపిస్తావా? కనిపించవు అని చెప్తూ ఉన్నాయి. లోకపాలకులెవలి లోకాలన్నింటిని అంటే ఇంద్రియాలన్నింటిని, లోకము అంటే ఆలోకనం చేసేది, చూసేది అనర్థం. ఆ చూసే శక్తులేవున్నాయో, తన్మాత్రలు అవన్నీ ఏం చెప్తున్నాయంటే, మేమెందుకున్నామంటే మా ద్వారా నువ్వు ఏంటో చూస్తూ ఉన్నావు. నువ్వు మమ్మల్ని బెట్టుకుని వీటన్నిటిని చూస్తూ ఉన్నావు. నువ్వు చూస్తున్నావు గాబట్టి, నీకోసం మేము వాటిని చూస్తూ ఉంటాము. వెనక్కి తిరిగి నిన్ను మేము చూడలేము. మాకు కనిపిస్తావేంటి నువ్వు? ఈ సాకారంగా రూపం తీసుకొనొచ్చిన నువ్వు నిజంగా నువ్వేనా? మాకు కనిపిస్తున్నావు, మాకు తెలుస్తున్నావంటే, నువ్వు ఊరికినే మా కోసము ఈ రూపాన్ని తీసుకుని మా కళ్ళ ముందు ప్రదర్శనగా, దృశ్యంగా కనిపిస్తున్నావు. నువ్వు ద్రష్టవు, నిన్ను మేము చూడలేము అని చాలా క్లియర్‌గా చెప్తున్నారు లోకపాలకులు. ఒకవేళ ఎదురుగా నువ్వు ఏదో గరుత్మంతుడి పైన రెక్కల పైన ఎక్కి, పట్టుబట్టలు ధరించి, శంఖ, చక్ర, గద, శార్ంగ, పద్మ అవి ఇవి అని అవన్నీ కత్తులు, కటార్లు తీసుకుని గదలతో వాటితో పాటు కిరీటాలతో వాటితో వచ్చి ఇక్కడ ఉన్నావంటే, నువ్వు మాకు కనిపిస్తున్నావంటే, నిజంగా ఇది నిజంగా జరిగేదేనా? నిజంగా నువ్వు ఒకసారి ఆలోచించు. మేము చూస్తున్నామంటే అవి అసత్ విషయాలు. నువ్వు మమ్మల్ని బెట్టుకుని అసత్తుని జూస్తుంటావు. కాబట్టి నీ కోసం మేము అసత్తుని జూస్తుంటాము. వెనక్కి తిరిగి నిన్ను చూడలేము. మా కళ్ళ ముందు నువ్వు కనిపిస్తున్నావు అంటేనే అది మహామాయ. ఏషా ఇదంతా. ఓ భూమన్, ఓ మహాత్ముడా! భవదీయ మాయా ఏషా హి. ఇదంతా నీ మాయే. నువ్వు సాకారంగా మా కళ్ళ ముందు కనిపిస్తున్నావంటే, ఆ కనిపిస్తున్న నీ సాకార రూపం కూడా నీ మాయే. యహత్వం ఏ నువ్వైతే పంచభిః భూతైః పంచభూతాలతో భాసి కనిపిస్తూ ఉన్నావో, ఆ నువ్వు త్వం షష్టః. షష్టః అంటే ఆరో వాడివి అని ఒక జనరల్‌గా అర్థమున్నది. పంచభూతాలకు సంబంధం లేకుండా పంచభూతాలకు పరంగా అవతల ఉన్న ఆరో వాడివి అని దానికి జనరల్‌గా ఒక అర్థం చెప్పుకోవచ్చు. అది గూడా కరెక్టే. కాక ఇంకొక అందమైన అర్థం చూద్దాం మనము. ఇంకొక అందమైన అర్థం చూద్దాము. షష్ట్యంతం అని ఒకటుంటుంది. షష్ఠి, విభక్తి అని కొంచెము బేసిక్ ఫండమెంటల్ ఎలిమెంటరీ గ్రామర్‌లో చెప్తారు. ఫస్ట్ గ్రామర్ నేర్చుకోవడం మొదలుపెట్టగానే షష్ఠి, విభక్తి అని నేర్పిస్తారు. దాన్ని తెలుగులో కిన్, కున్ యొక్క లోన్ లోపల అని చెప్తారు. దాని యొక్క అనర్థం. రామస్య అంటే రాముడి యొక్క అనర్థం. అట్లా ఈ పంచభూతాలు, ఆ పాంచభౌతికమైన దృశ్యాలు, వీటిని ధరించి నువ్వు తెచ్చుకున్న ఈ రూపాలు, ఇవన్నీ కూడా నీవే. నీ యొక్క పంచభూతాలు, నీ యొక్క దృశ్యాలు, నీ యొక్క రూపాలు అన్నీ అవే. నువ్వు షష్టం. నువ్వు నీ యొక్క ఇవన్నీ. నువ్వు ఉంటావు. నీ యొక్క ఈ వస్తువులన్నింటిని చూస్తుంటావు. ఇవన్నీ మిగిలినవి. నువ్వు వాటిని చూస్తుంటావు. నువ్వు చూస్తున్నావు గాబట్టి నీకు మేము ఉపకరణాలు. మాకు నువ్వు కనిపించవు. మాకు నువ్వు తెలుస్తూ ఉన్నావు అంటే అదంతా మళ్ళీ నీ మాయ. అది విషయం. అని ఎంత అందంగా చెప్పారంటే, అసలు ఎంత అందంగా చెప్పారంటే, దృష్టః కిం నః దృగ్భిః అసత్గ్రహైః త్వం ప్రత్యగ్ద్రష్టా దృశ్యతే యేన దృశ్యం మాయా హి ఏషా భవదీయా హి భూమన్ యః త్వం షష్టః పంచభిః భాసి భూతైః. ఇంకా తర్వాత
యోగేశ్వరులు ఏం చెప్తున్నారో చూద్దాము. సిద్ధులయ్యారు గదా యోగులు. యోగుల సంగతి చూద్దాం. శ్రేయాన్ నతే అన్యః అస్తి అముతః త్వయి ప్రభో విస్మాత్మన్ ఈక్షేత్ న పృథక్ యః ఆత్మనః అథాపి భక్త్యా ఈశ తయా ఉపధావతాం అనన్యవృత్యా అనుగృహాణ వత్సలా. వీళ్ళెవరు? యోగులు. యోగులు కూడా ఏదో యోగ సాధన చేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా ఆ యోగంతో ఏదో ఒక యోగంతో ప్రయత్నాలన్నీ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళేమే చూస్తారు, వాళ్ళకెట్లా కనిపిస్తూ ఉంటుంది ఈ విషయం అని తెలుసుకుందాము. ప్రభు, ఓ విశ్వాత్మన్, ఓ విశ్వరూపమా. వీళ్ళు మళ్ళీ విశ్వంగా చూస్తున్నారు యోగులు. ఓ విశ్వరూపమా అని పిలుస్తున్నారు. ఈ విశ్వానికి ప్రభువైన వాడా అని పిలుస్తున్నారు. కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంలో నుంచే పరబ్రహ్మం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. బ్రహ్మాండాన్ని చూస్తున్నారు. అందులో నుంచి తెలుసుకోవాలని ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నారు. ఎంతవరకు చూశారో వాళ్ళకి ఏం తెలుస్తున్నదో, బ్రహ్మాండాన్ని చూస్తుంటే పరబ్రహ్మం ఎంతవరకు తెలుస్తున్నదో చూద్దాము. వాళ్ళు ఏమంటున్నారంటే, యహ ఎవడైతే త్వయి నీయందు, అముతః త్వయి ఆ నీయందు, ఆత్మనః తనయందు పృథక్ భేదాన్ని న ఈక్షేత్ చూడడో. ఎవడైతే తనను నిన్ను వేరుగా చూడడో, యహ అటువంటి వాడి పట్ల తే నీకు ఎంత వాత్సల్యమంటే ఓ వత్సల, ఇంకా తే నీకు వాడికన్నా అన్యమైన ప్రేయాని ఇష్టమైన వాళ్ళింకా నాస్తి ఉండనే ఉండదు. ఇంకా నీకు వాడికి భేదం చూడకుండా ఉన్న వాళ్ళెవరుంటారో వాళ్ళ పట్ల నీకెంత ప్రేమ అంటే, నీకింకా అటువంటి వాళ్ళను మించి ప్రియులైన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అథాపి అయినా గూడా ఆల్రెడీ వాళ్ళట్లా నిన్ను తమను ఆత్మను బ్రహ్మను వేరుగా చూడట్లేదు గదా! బ్రహ్మాత్మ ఏకత్వాన్నే చూస్తూ ఉన్నారు గదా! అటువంటి వాళ్ళంటే నీకు ఆల్రెడీ చాలా ఇష్టము. అయినా గూడా వాళ్ళ కోసము మేము నిన్నొకటి అడుగుతాము. నువ్వేం చెయ్యంటే ఓ ఈశా, తయా అనన్య వృత్యా భక్త్యా, అదే అనన్యమైన భావనతో ఆ భక్తితో నీ వెంటబడి వస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో ఉపధావతాం, అటువంటి వాళ్ళను నీ వెంట పరిగెడుతూ నీ కోసం వస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళ పట్ల అనుగృహాణ అనుగ్రహం చూపించు అని చెప్తున్నారు. వీళ్ళు గూడా చాలా దూరం వచ్చారు పాపం. చాలా దూరం వచ్చారు. ఇంక పూర్తిగా అంతవరకు తెలియట్లేదు వాళ్ళకి కానీ, వాళ్ళేమంటున్నారంటే వాళ్ళ కోసం అడగట్లేదు ఈ యోగులు. వాళ్ళేం చేస్తున్నారంటే, ఎవరైతే ఆల్రెడీ బ్రహ్మాత్మైకత్వాన్ని దర్శిస్తున్నారో వాళ్ళంటే నీకెట్లైనా ఇష్టమే గాని, వాళ్ళ పట్ల కూడా నువ్వు ఇంకా ఎక్కువ అనుగ్రహం చూపించు అని కోరుకుంటున్నారు. ఆల్రెడీ బ్రహ్మాత్మైకత్వాన్ని చూస్తూ ఉన్న వాళ్లకు మళ్ళీ బ్రహ్మము వీళ్ళ పట్ల వేరుగా అనుగ్రహం చూపించడం అన్నదేముంటుంది? అక్కడ కొంచెము వాళ్ళు పక్కకు వెళ్లారు. ఇంకా పూర్తి కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ నాలెడ్జ్ సర్కిల్. ఇంకా అది పరిపూర్ణం అవ్వలేదు పాపము. అయినా కూడా భక్తితో అనన్య వృత్తితో, అనన్యం అంటే అన్యం లేదు, వేరేది లేదు అని
అభేదంగా చూస్తూ ఉన్నారు వాళ్ళు. అద్వితీయంగా చూస్తున్నారు అద్వైతంగా. అటువంటి వాళ్ళ పట్ల నువ్వు అనుగ్రహం చూపించంటే ఎందుకు వేస్ట్? అది ఇది ఒకటే అయి ఉండగా, నేను వేరు, పరబ్రహ్మం వేరని వాళ్ళసలు చూడనే చూడనప్పుడు, పరబ్రహ్మం వీళ్ళ పైన అనుగ్రహం చూపించడం అన్నది ఇంకొకటి ఉంటుందా? అక్కడ కొంచెం వాళ్ళు ఆగారు. మన యోగులు. దీన్ని గూడా వాళ్ళు ఆ కాన్‌ఫ్లిక్ట్‌ని రిజాల్వ్ చేసుకోవలసి ఉంటుంది. వస్తారు వాళ్ళు గూడా అక్కడికి రాకేం జేస్తారు. వాళ్ళు గూడా యోగులు గూడా ఋషులయ్యే స్థితికొస్తారు. ఇప్పటికైతే పాపము రకరకాల యోగ మార్గాల్లో దీని అంతు చూడ్డానికే పాపం ప్రయత్నం జేసుకుంటున్నారు. వాళ్ళే ఇంకా ఏమంటున్నారు మన యోగులు, జగత్ ఉద్భవ స్థితి లయేషు దైవతః బహుభిద్యమాన గుణయా ఆత్మ మాయయా రచిత ఆత్మ భేదమతయే స్వసంస్థయా వినివర్తిత భ్రమగుణాత్మనే నమః. జగత్తు యొక్క ఉద్భవము, స్థితి, లయలు. జగత్తు యొక్క సృష్టి స్థితి లయల్లో ఆయా కాలాల్లో దైవంగా, ప్రారబ్ధంగా బహుభిద్యమాన గుణయా ఎన్నో విధాలుగా భేదాలను చూస్తూ ఉన్న గుణాలతో, ఆత్మ మాయతో, స్వమాయతో రచించబడ్డ ఈ ఆత్మ భేదాలతో కూడి ఉన్న బుద్ధితో ఉన్న నీకు నమస్కారము. జగదుత్పత్తి స్థితి లయల్లో కాలకర్మ స్వభావాలతో కూడి ఈ భేద బుద్ధితో ఇన్ని రూపాలుగా ఉన్న నీకు నమస్కారము. జీవభావంతో ఉన్న నీకు నమస్కారము. అదే సమయంలో స్వసంస్థయా నీ స్వస్థితిలో ఉంటూ వినివర్తిత భ్రమలు, గుణాలు కలిగిన ఆత్మగా స్వరూపంగా ఉన్నవాడా, నీ స్వస్థితిలో ఉన్నంత వరకు ఈ భ్రమలు లేవు, గుణాలు లేవు. నిర్గుణంగా, భ్రమ కాకుండా ప్రమగా, ప్రజ్ఞానమాత్రంగా ఉన్న నీకు నమస్కారము. నీ స్వస్థితిలో కాకుండా ఆత్మ మాయతో కూడి గుణాలతో, కర్మలతో జగదుత్పత్తి స్థితిలయలన్నీ చేస్తూ జీవభావంతో ఉన్నప్పుడు కూడా నీకు నమస్కారం. నువ్వు నీ స్థితిలో, ఆత్మస్థితిలో అన్నీ ఆపేసి ఉండగా కూడా నమస్కారము. మళ్ళీ నువ్వే మాయని పుచ్చుకుని జగదుత్పత్తి స్థితిలయలు చేస్తూ ఉన్నప్పుడు కూడా నీకు నమస్కారము. బ్రహ్మగా, పరబ్రహ్మంగా నీకు నమస్కారము. బ్రహ్మాండంగా నీకు నమస్కారము అని చెప్తూ ఉన్నారు. వాళ్ళన్నీ కలిపి చూస్తూ ఉన్నారు. అన్నిటిని వేరువేరుగా, అన్నిటిని కలుపుకొని వేర్వేరుగా చూస్తూ ఉన్నారు. అన్నిటిని కలుపుకొని వేర్వేరుగా గాదు. బ్రహ్మగా, బ్రహ్మాండంగా గాదు. ఉన్నదంతా ఒకటిగా ఒకవేళ చూసారంటే, వాళ్ళు నిజంగా అనన్యంగా చూసారంటే, ఇంకా అక్కడికి వాళ్ళ ఆత్మస్థితి అక్కడికి ఉంటుందింకా. ఇంకా తర్వాత వాళ్ళు చేయవలసింది ఇంకేముండదు. బ్రహ్మగారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన ఇంతకుముందు పాపం చెప్పారు. మన భృగు మహర్షి ఏదో చెప్పినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మగారు ఇంతకుముందు ఒకసారి చెప్పారు. మళ్ళీ ఛాన్స్ వచ్చిందని మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నారాయన. నమః తే శ్రితసత్వాయ ధర్మాదీనాం చ సూతయే నిర్గుణాయ చ యత్కాష్టాం న అహం వేద అపరే అపి చ. శ్రితసత్వాయ, సత్వాన్ని ఆశ్రయించి ఉన్నవాడా, తే నమః నీకు నమస్కారం. ధర్మాదులను, ధర్మార్థ కామ మోక్షాలను, ధర్మాదులను, ధర్మం మొదలైన కర్మలను, ధర్మాదులను, ధర్మము, అధర్మము మొదలైన వాటిని, ధర్మాదులను, యజ్ఞాలను మొదలైన వాటిని ఎన్ని విధాలుగా అయినా ఆ పదానికి అర్థం చూసుకోవచ్చు. ఎందుకు అంటే ఊరికనే ధర్మాదీనాం అన్నారు. ధర్మము ఆదిగా గలిగినం వాటన్నింటికి అని. ధర్మం మొదలైనవన్నీ అంటే ఎన్ని రకాలుగైనా ధర్మంతో కనెక్షన్ ఉన్న వాటిని చూసుకుంటాము. ఈ ధర్మాలన్నింటినీ సూతయే ప్రసవిస్తూ ఉంటావు. ఈ ధర్మాలన్నీ నీలో నుంచే వస్తాయి. అటువంటి వాడా, వాటన్నింటినీ తయారు చేస్తూ ఉన్నవాడా, ధర్మాలన్నింటికి ఉద్భవ స్థానమైన వాడా,
నీకు నమస్కారం. ఓ నిర్గుణుడా! నీకు నమస్కారం. నువ్వు రూపం తీసుకొనొచ్చావా? కాష్టాన్ని, ఒక స్వరూపాన్ని తీసుకొని, ఒక ఆకారాన్ని తీసుకొని సాకారంగా వచ్చి మాకు కనిపిస్తున్నావా కళ్ళెదురుగా? చాలా బాగుంది. నీ కాష్టం ఏదైతే ఉందో నీ రూపము మాకు కనిపిస్తూ ఉన్నది సాకారంగా. దీన్ని మాత్రం చూస్తూ ఉన్నాము. అసలు నీ స్వరూపమేమి నిర్గుణము. నువ్వు నిర్గుణంగా ఉంటే నీకు ఆకారం లేదు. అటువంటి నీ కాష్టాన్ని, నీ యాక్చువల్ నిజ స్వరూపాన్ని అహం న వేద, నేను తెలుసుకోలేను. అపరే అపిచ, వీళ్ళు గూడా ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. నిరాకారమైన నీ యాక్చువల్ స్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోలేను, ఎవ్వరూ తెలుసుకోలేరు అని మన బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత మన అగ్నిదేవుడు గూడా చెప్తూ ఉంటారు. దేవతలు గూడా చెప్తూ ఉంటారు. గంధర్వులు ఉన్నారు. విద్యాధరులు ఉన్నారు. ఇంక అందరూ చెప్తూ ఉంటారు. వాళ్ళకర్థమైంది. వారి వారి స్థితిని, వారి వారి బుద్ధి స్థితిని, వారి వారి మనస్థితిని, వారి వారి పరిస్థితులను బట్టి వాళ్ళకి ఎట్లా గోచరమవుతుంటే అట్లా చెప్తూ ఉన్నారు. మనం చేయవలసిందేంటంటే, మన బుద్ధి స్థితి ఎక్కడున్నది వీటిలో అని చూసుకొని ఇంక అక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి? లోపాలేమైనా ఉన్నాయా? చూసుకొని సరిచేసుకోవాలి. అందుకోసం ప్రయత్నం చేసుకుంటున్నాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.